ఇలా ఒకసారి ఓంకారం చెప్పండి. ఇది పైకి పోతూ ఉంటుంది కోతి, మరి లోపల తీసుకురావాలి కదా. ఓ గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదా సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామిహే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పలికిస్తున్నారు. ఇది ఆయనకు ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు. చెప్పేది ఆయనే, వినేది ఆయనే. ఇక్కడ మనం ద్వైతంలో అనేకంగా చూస్తున్నాం. ఈ అనేకంలో ఏకత్వాన్ని తెలుసుకున్నవాడే యోగి. అద్వయం సమనుప్రాప్తి జడవల్లోకమాచరేత్ అన్నారు. అద్వైత సిద్ధిని పొందాలి అంటే తనకంటే దేవుడు అన్యంగా లేడు, దేవుడి కంటే నేను అన్యంగా లేను అని ఎవరైనా తెలుసుకుంటే జడును వలె ఈ ప్రపంచంలో సంచారం చేయాలని ఆర్డర్ వేశారు జ్ఞానులకు. అంచేత తెలిసినని అనుకుంటే అహంకారం వస్తుంది. అహంకారం వల్ల పతనానికి దారితీస్తుంది. మనము అద్వయ సిద్ధిని పొందడం కొరకు ప్రయత్నం చేస్తాను. ప్రతి సిద్ధ విద్యార్థి కూడా అద్వైత సిద్ధి అంటే ఏంటంటే తనకంటే అన్యంగా భగవంతుడు లేడు, భగవంతుడి కంటే నేను అన్యంగా లేనని మన సాధన తాలూకు ముఖ్య ఉద్దేశం. దానికి గాను ముందు గురువుని స్తుతించాలి. వందే గురుణాం శరణారవిందం సందర్శిత స్వ ఆత్మావసుకావబోధే నిశ్రేయసకరాభౌ మాంగలికాయమానే సంసార హలాహలమోహాస్యంతే సంసార హలాహలమోహాస్యంతే. వందే గురుణాం శరణారవిందం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు గురు శాస్త్రం చేశారు. గురుపాద పద్మకు నమస్కరించి హాలాహలం అంటున్నారు. సంసార హలాహల మోహ శాంతి. మనము ఇది ఎంతో మధురంగా ఉందని చెప్పి మనం అనుకుంటే ఆయన ఏమంటున్నాడంటే గురుపాద పద్మాలకు నమస్కారం చేస్తూ సందర్శిత స్వ ఆత్మావ సుఖావబోధే అంటున్నారు. మనలోనే ఆత్మస్వరూపం ఉంది కాబట్టి, మనమే ఆత్మస్వరూపులమై ఉన్నాం కాబట్టి మనకంటే భిన్నంగా పరమాత్మ లేడు, పరమాత్మ కంటే మనం భిన్నంగా లేవని స్వ ఆత్మావ సుఖావబోధే. గురువు ఏం బోధించాలంటే నీవు ఆత్మస్వరూపుడు అయి ఉన్నావు నాయన,
నీకంటే అన్యంగా పరమాత్మ లేడు, పరమాత్మ కంటే నీవు అన్యంగా లేవని ఆత్మ సుఖ బోధన చేస్తారట గురువు. అట్టి బోధన మనము జీర్ణింపజేసుకొని మనలోనే ఆ ఆత్మ ఉంది అని తెలుసుకొని మన లోపటికే ప్రయత్నం చేయాలని ఈ శ్లోకం తాలూకు అర్థం. ఆత్మావ సుఖావబోధ అంటున్నారు. స్వాత్మ సుఖాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. ప్రతి సిద్ధ విద్యార్థి తాలూకు లక్షణము తనలోనే ఆత్మస్వరూపం భగవంతుడు ఉన్నాడు కాబట్టి, తనే ఆ స్వరూపం కాబట్టి తనలోనే ప్రయత్నం చేయాలని సంసార ఆలాహల మోహాశాంత ఏమంటున్నారు. సంసారం అన్నది మనం ఎంతో తీపితనంగా అనుభవించడానికి చూస్తున్నాం. దీంట్లో ఏమీ లేదు. ఆలాహలం అంటున్నారు. క్షీరసాగర మదనం చేసేటప్పుడు వచ్చేది ఏమొచ్చింది? ఆలాహలం అనే పాయిజన్ వచ్చింది. అలాగే సంసారంలో మనము సుఖం ఉందని అన్వేషణ చేస్తే సంసారం అన్నది ఆలాహలం అంటున్నారు శంకరాచార్యులు వారు. ఆ మోహం శాంతించే నిమిత్తము నేను గురుపాద పద్మకు అందరం మొనర్చున్నాననే గురువుని సూచిస్తున్నారు. వందే గురునాం శరణారవిందం. ఇవి గురుపాద పద్మం. ఇక్కడ గురుపాదం ఇక్కడ ఉంది. గురుపాదం పట్టనే పట్టరాదు, పట్టి వదలకూడదు అన్నది ఉంది. గురుపాదం ఎక్కడుంది? గురువు మధ్యంలో ఉంది. ఈ సంసారం అన్నటువంటిది ఆలాహలం అంటున్నారు. ఆ ఆలాహలము ఆ సంసారం మీద వ్యామోహం పోవాలి అన్నదానికి నేను గురుపాద పద్మములకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుచేత మనం ఈ సంసారం అన్నది ఏదో సుఖం ఉందని చెప్పేసి మనము అనుకుంటున్నాం. కట్టకడుగు దీనిలో రిజల్ట్ ఏం చెప్పారంటే దుఃఖం. ఎందుకు అంటే కడ వరకు కూడా ఈ జీవుడు ధారేషణ ధనేషణ పుత్రేక్షణ అన్నటువంటి ఇష్ణత్రయముల్లో తగులుకొని జీవన చర్యలు సాగిస్తున్నాడు. అందుకు దీన్ని సంసార ఆలాహలం అన్నారు. పాయిజన్తో పోల్చారు. కడ వరకు కూడా జీవిత పర్యంతరం కూడా దీని మీదే వ్యామోహపడి ఆ వ్యామోహంతో పునరపి జననం పునరపి మరణం, సస్తుండం పుడుతుండడం, మళ్ళీ సస్తుండం పుడుతుండడం ఇలా జరుగుతుంది. ప్రతి జీవరాశిలో కూడా 84 లక్షల యోనుల్లోంచి పుట్టొచ్చినటువంటి పుణ్యాల రాశి మానవ జన్మ. దేవేంద్రాది దేవతలు కూడా ఈ మానవ జన్మ కొరకే చూస్తారు. ఈ మానవ జన్మలోనే మాధవుని పొందడానికి తరుణోపాయం చెందడానికి కొరకు ఈ మానవ జన్మ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాన్ని మర్చిపోయి ప్రకృతిలో పడి వెంపర్లాడుతున్నాం ఇక్కడ ఏదో సుఖం ఉందని. అందుచేత ఇక్కడ సుఖం లేదు అని చెప్పి మహాత్ములు ఒక్కానించారు, పాయిజన్తో పోల్చారు. కాబట్టి దీంట్లో ఉంటూ దీనికి అంటపడకుండా ఉండడం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి మనం అంతా. అయితే మనం చేసే విద్యని దేవతలందరూ కూడా ఇదే విద్యను చేశారు. ఊర్ధ్వం ప్రాణం, ప్రాణం పైకి వెళ్తుంది, అది అగ్నితత్వం, శిరస్సులోనికి లాక్కుంటుంది. అపానం ఉన్నయత్య అపానం, అపానం ఏం చేస్తుంది? కిందికి లాగుతుంది. నున్నగా ఉన్నటువంటి ఒక బండపైకి ఒకరు ప్రయత్నం చేసి పాకిరెక్కుతుంటే ఆ కాలు పట్టుకొని లాగితే ఏమవుతాడు? జారి పడిపోతాడు, కిందికి ఈజీగా పడిపోతాడు. అలాగనే మనకు ఈ ప్రాణం పైకి వెళ్తుంటే అపానం కిందికి లాగేస్తుంది. అందుచేత దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు. అంటే దేహాత్మ బుద్ధిని కలుగు చేస్తుంది. కాబట్టి ఈ అపానాన్ని మనం ఎంతకు పైకి గుంజి అపానాన్ని ప్రాణంలో కలిపి మథనం చేస్తే అపాన శక్తి తగ్గిపోతే దేహాత్మ బుద్ధి పోతుంది. ఊర్ధానికి వెళ్తున్న ప్రాణాన్ని, కిందికి వస్తున్న అపానాన్ని దేవేంద్రాది దేవతలు కూడా ఉపాసన చేస్తున్నారట. ఊర్ధం ప్రాణం ఉన్నయతి అపానం విశ్వదేవాముపాస్తే, విశ్వంలోనున్న దేవతలందరూ కూడా ఆ నాడిలోనే సాధన చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ సాధననే చేశారు. విశ్వదేవముపాస్తే, విశ్వంలోనున్న దేవతలందరూ కూడా ఆ నాడిలోనే పరమాత్మను ఉపాసన చేశారు. ఇడా పింగళ యోరు మధ్య సుషుమ్న సూక్ష్మరూపిణి, ఇడానాడి పింగళ నాడి, ఈ రెండు నాడుల మధ్యలోనూ అతి సూక్ష్మాతి సూక్ష్మంగా సుషుమ్న నాడి అన్నది ఉంది. ఆ నాడిలోనే మనం ఉపాసన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ నాడిలోనికి ప్రాణం ఎక్కించినంత వరకు మనము
అంత కావలసినంత హీట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం యోగ మార్గంలోంచి. అందుకు గంట గడి చేస్తున్నాం, మరలా ఏదో తింటున్నాము, బాడీ చల్లబడిపోయి ప్రాణం కిందికి వచ్చేస్తుంది. ప్రాణం ఎప్పుడు కూడా ఊర్ధముఖంగా ఉండాలని ఆర్యులు చెప్పారు. ఊర్ధముఖంగా ఉండేటప్పుడు మన శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. యోగాగ్ని దగ్ధ కర్మలు, యోగం అన్నటువంటి అగ్ని ద్వారా మన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ పోయి కర్మలు దగ్ధమైపోతాయి. కర్మలు అంటే అర్థం ఏంటి? సంకల్పాలు, కోరికలు ఉండవు. ప్రశాంతమైనటువంటి మనస్సు వస్తుంది యోగికి. ప్రశాంత మనసం యానం యోగినాం సుఖముత్తమం ఉపైతి శాంతిరజసం బ్రహ్మభూతం అకల్మషం. భగవద్గీతలో చెప్తారు, ప్రశాంతమైన మనస్సు ఎవరికి వస్తుందంటే దేవేంద్రాది దేవతలకు కూడా ఉండదట, యోగికి వస్తుందట. యోగినాం సుఖం ఉత్తమం, ఉత్తమైనటువంటి సుఖం ఎవరిదనంటే యోగిదట. ఉపైతి శాంతిరజసం, రజోగుణము ఉపశమిస్తుంది. బ్రహ్మభూమికలోకి వెళ్ళిపోయి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని బ్రహ్మానుభూతి పొంది సుఖిస్తాడు యోగి. ఇది దేవేంద్రాది దేవతలు కూడా సాధ్యం కానటువంటి విద్యది. అందుచేత దేవేంద్రాది దేవతలు కూడా ఈ విద్య కొరకే మరలా మానవ జన్మెత్తి దీన్ని అభ్యసించి పరమాత్మను పొందడం కొరకు ప్రయత్నం చేస్తారు. దేవతలు కూడా ఆనాటిలోనే ఉపాసన చేశారని చెప్తున్నారు. మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా పరమాత్మతత్వం ఎక్కడుందని చెప్తే సద్గురు పాదుకాస్తవంలో ఒక శ్లోకంలో చెప్తారు, బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలం పశ్చమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. సద్గురు పాదుకాస్తవం అందరూ చదువుతారు, కానీ మనం పాదుకాస్తవము వివోస్ అనేక గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు చదివితే మన గ్రంథులు వదలవు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసినం, ఈ కూటస్థంలోకి వెళ్ళాలట. అక్కడ నివసించున్నాడు పరమాత్మ. భూగోరు మధ్య శివస్థానం, స్వామి ఉండే ప్లేస్ ఇది. నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలము నిజమూలకం, నిఖిలాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఇక్కడ ఉండి. వరలులో ఏ పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు మన వ్యక్తిగతంగా మనలోనున్నాయి, బయట ఉన్నాయి, మన లోపల ఉన్నాయి. పంచభూతాలు మనలో ఉన్నాయి, మన బయట ఉన్నాయి. వరలులో ఏ శక్తి అయితే ఉన్నాయో, సృష్టి ఏమైతే ఉందో ఆ సృష్టి అంతా కూడా మనకు సుషుమ్న నాడిలో ఎముటి చేసినాడు స్వామి. నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజ గోచరం, నిర్మలంగా ఉంది, నిఖిలాన్ని ప్రకాశింపజేస్తుందంట ఆ శక్తి, ఈశ్వర చైతన్యం. బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసిని, ఇది కూటస్థ స్థానం. ఆ కూటస్థంలో ఈ జీవుడు ఎప్పుడైతే చేరుకుపోతాడో అప్పుడు నిశ్చలమైనటువంటి స్థితి వస్తుంది. నిఖిలాన్ని ప్రకాశింపజేసినటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఎక్కడుంది. నిశ్చలము నిఖిల ప్రకాశక నిర్మలము నిజగోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజగోచరం పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం. తూర్పిది, ఇది పడమర. పశ్చిమాంతర కేళనము అంటే సంస్కృతంలో ఆడుట అని అర్థం. ఎవరు ఆడిస్తున్నారు? మన ప్రమేయం ఉంది అది ఆడడానికి? లేదు, అది జరుగుతూనే ఉంది. మనం ఏ పని చేసినా ఈ శరీరంతో మనం ఎన్ని కోణాల్లో ఉన్నా దానిపైన జరుగుతూనే ఉంది. పశ్చిమ చక్రంలోంచి తూర్పు నుండి పశ్చిమకు, పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయం గోచరం, ఇలా ఆడుతున్నటువంటి ఆ శక్తిని యోగులైనటువంటి వారు పశ్చిమ చక్రంలోనికి తీసుకుపోవాలి. అక్కడికి ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళే సజీవ సమాధిని పొందుతారు. శంకరాచార్యులు వారి శ్లోకంలో చక్కగా వ్యాఖ్యానం చేశారు, చెప్పారు. సద్గురు పాదుకాస్తవం అందరూ చదువుతారు, కానీ సద్గురు పాదుకాస్తవం చదివాము, అన్నపూర్ణాష్టకం చదివాము, లలితా సహస్రనామం చదివాము, చదివితే ఏమీ లాభం లేదు. ఎక్కడైతే విషయం చెప్పారో ఆ విషయాన్ని పట్టుకొని సాధన ద్వారా అనుభూతిని చెందాలి. నిఖిలాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి
ఏదైతే అశుద్ధ చైతన్యం ఉందో అది నీ పురుకుటిలో నుండి అది నిశ్చలంగా ప్రకాశిస్తుంది. 30 కోటి సమప్రభ అన్నారు. కోటి సూర్యుడు తేజస్సు ఇక్కడ ఉంది. ఆ తేజోమయ శరీరమే సిదాకాశం. ఆ సిదాకాశ దర్శనమే మనకు ఆత్మ సాక్షాత్కారం. నిఖిలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అక్కడుండి స్వామి. పశ్చిమ చక్రంలోనికి వెళ్ళాలి మన సాధన ద్వారా. ఇది తూర్పు. ఇక్కడికి వచ్చేసరికి అవుట్ సైడ్కి వచ్చి శబ్దస్పర్శ రూపరసగంధ అన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అన్నటువంటివన్నీ పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే మనము ఈ ప్రాణ ఆయామం ద్వారా ఈ శక్తిని ఎవరైతే ఈ తుర్యంలోంచి తుర్యాతీతం, తుర్యంలో ఎప్పుడైతే ఓపెన్ అయిందో తుర్యాతీతంలోకి వెళ్ళిపోతుంది ఆ శక్తి, ఆ జీవశక్తి. వెళ్ళిపోయేటప్పుడు మనకు జీవభ్రాంతి పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ముఖ్య ప్రాణమే మిగులుతుంది. ఆ పశ్చిమ చక్రంలోంచి తూర్పుకు ఉదయిస్తున్నాడు. తూర్పుకు ఉదయించినటువంటి స్వామి మనస్సు ద్వారా ఇంద్రియాదులతో సంయోగం చెంది బయటి ప్రపంచాన్ని చూసి తాను మర్చిపోయాడు. ఇంకెక్కడో ఉన్నాడని చెప్పి వెంపర్లాడుతున్నాడు. బయట ఎతికితే దొరకదు. ఎందుకంటే వస్తువు ఒక దగ్గర ఉంది. ఉన్న చోటుకి వెతకక ఇంకొక దగ్గర వెతికితే ఎప్పుడు దొరకపోదు. అంచేత అందరూ బాహ్యాన్ని వెతుకుతున్నారు. ఒక్క యోగి మాత్రమే ఇక్కడ వెతుకుతాడు. ఎందుకంటే ఇది జగద్గురు చెప్తున్నటువంటి విషయాలు. జగద్గురు ఆదిశంకర్ల వారు చెప్పిన విషయం సద్గురు పాదుకాస్తవంలో. అందుచేత పశ్చిమ చక్ర నివాసం పరమాత్మ. ఇది తూర్పు. ఇక్కడికి వచ్చి మనస్సు ఉదయిస్తుంది. అంటే సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు. సూర్యుడు అంటే ఎవరు? ప్రాణము అని అర్థం. ఆ ప్రాణం ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాణంతో ఇంద్రియాలు, మనస్సు సంయోగం చెంది ఇంద్రియాదులతో బహిప్రపంచంలో వెంపర్లాడుతున్నాడు. ఇక్కడ ఏదో ఉంది. ఇదంతా ఆలాహలమని ఇందాక శ్లోకంలో చెప్పారు శంకర్లు వారు. అది దీనిలో ఉంటూ దాటుకోవడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆత్మసాక్షాత్కార పురుషులు. ముఖనాసికయోరు మధ్య ప్రాణం సంచరితే సదా ఆకాశం పిబతి ప్రాణం సజీవం కేనజీవతి. ఉత్తర గీతలు చెప్తారు. ఈ ముక్కుకు, నాసికం అంటే ముక్కు, ఈ మధ్యంలోను కొనబొమ్మల మధ్యంలోనూ ప్రాణం సంచరితే సదా సంచారం చేస్తూనే ఉంది. మనం ఏం చేసినా దానిపైన జరుగుతుంది. అదే అజప గాయత్రి. ఆకాశం పిబతి ప్రాణం, ఈ సంచారం చేస్తున్నటువంటి ప్రాణము ఆకాశతత్వంలో ఎప్పుడైతే విలీనం చేస్తామో, పిబతి అంటే త్రాగుట, మనం చేయంగా అపాన శక్తి నశించిపోతుంది. ముక్కు ద్వారా వచ్చినటువంటి అపాన శక్తి నశించిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోద్ది. ముఖ్య ప్రాణం దాన్ని లాక్కుంటుంది, క్రెయిన్ సిస్టమ్ లాగా. అది సాధకుల అనుభవంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం అంతర్మదనం చేస్తుంటే మన శరీరంలో ఉష్ణం పెరిగిన తర్వాత వాతపిత్త కపాలు తగ్గిపోతాయి. ఓపెన్ అవుతుంది సుషుమ్న నాడి. ఆ నాడిలోంచి ప్రాణాన్ని ఎప్పుడైతే లోపలికి తీసుకెళ్ళి సాధన చేస్తాడో అక్కడ ముఖద్వయం ఈ రెండు కూడా దాటిపోయి ఆగ్నేయ చక్రంలోకి వెళ్ళిపోతుంది జీవుడు. ఈ ఆడుతున్నటువంటి జీవుడు ప్రాణం సంచరితే సదా ఆకాశం పిబతి ప్రాణం అంటున్నారు ఉత్తర గీతలో. ఆకాశ సత్వంలో విలీనమైపోవాలి ఈ ప్రాణం. సజీవం కేనజీవతి. జీవుడు ఎక్కడున్నాడు అర్జున అడుగుతున్నారు. అంచేత ఎప్పుడైతే ఈ ఆడుతున్నటువంటి జీవశక్తిని మనం అభ్యాసం ద్వారా అది ఆగ్నేయ చక్రంలో దాటిస్తామో ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ అయిన తర్వాత పశ్చిమ నుండి తూర్పు, తూర్పు నుండి పశ్చిమ అక్కడే ఉంటుంది. కొంత నిష్పత్తిలో ఆడుతుంటుంది. ఇక్కడ 6 ఇంచీలు శ్వాస వచ్చేసరికి 12 ఇంచీలు శ్వాస వస్తుంది మనకు ముక్కు రంధ్రాల నుండి. ఈ సాధన పెరుగుతుంటే 8 ఇంచీల శ్వాస లోపలికి వెళ్తుంది, 12 ఇంచీల శ్వాస అవుట్ సైడ్కి వస్తుంది. అంటే ఒక ఉశ్వాస నిశ్వాసలోనూ 4 ఇంచీల శ్వాస మన లైఫ్ ఖర్చు అయిపోతుంది. మనము కుండలో నీళ్ళు పోసాం, రంధ్రాలు కప్పలేదు. ఏమవుతుంది? నీరు స్రవించి కుండ ఖాళీ అయిపోద్ది. అలాగనే మనకు ఈ ఉశ్వాస నిశ్వాసాల ద్వారా మన జీవితం ఖర్చు అయిపోతుంది. అది ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. అదే మన ఆయువు ఖర్చు అయిపోవడం. అందుకు యోగులు ఎప్పుడూ కూడా మాట్లాడకుండా నిదానంగా ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడో పడి ఉంటారు.
ఉండాలని అంటే ఈ సాధన దొరకాలి. ఈ సాధన ద్వారా మనం సాధ్యవస్తువుని పొందడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే అంతర్మథనం చేస్తున్నామో చేసేటప్పుడు మన లోపల ఉన్నటువంటి వాతపిత్త కఫాలు వేడికి కరిగిపోయి బయటికి పోతాయి మలమూత్రాల ద్వారా. యోగి సన్నబడిపోతాడు. మొదట ఆకలి దప్పులు ఎక్కువ అవుతాయి, తర్వాత ఆకలి దప్పులు తగ్గిపోతాయి, ఇంకా ఆకలే లేకుండా పోతుంది కర్మలు చేయకుండా ఉంటే. నిత్యం ఈ కర్మనే చేస్తూ ఉంటే వాడికి ఆకలి దప్పులు తగ్గిపోయి ఆక్సిజన్ శరీరం అంతా నిండిపోయి వాడికి ఆకలి దప్పులు లేకుండా నిద్ర, ఆహారము, మరణము అవేవి లేకుండా పోతాయి యోగికి. పుటద్వయ వినిర్ముక్తి, ఈ 2 పుటములు దాటిపోవాలి జీవుడు. వాయువు ఎత్ర విలీయతే, వాయువు అక్కడ విలీనం అయిపోవాలి. తమ్ ధ్యాయేత్ పార్థమీశ్వర, అక్కడ ఈశ్వరుని ధ్యానం చెయ్యో అర్జున అని చెప్తున్నారు. చూసారా, ఉత్తరగీతలో చెప్తున్నారు. పుటద్వయం అంటే 2 ఇక్కడ ఆడుతున్నాయి. ఈ ఆడినటువంటి జీవశక్తిని మనము ఫిజికల్ బాడీని ఒక కట్టిగా వేసి ప్రాణాన్ని పైరణిగా వేసి మదనం చేస్తే ఏమవుతుంది, మన లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కరిగిపోయి బాడీ సన్నబడిపోయి అగ్ని పెరిగి ఈ పుటములు దాటిపోయి 12 ఇంచుల శ్వాస తగ్గిపోతుంటుంది, లోపలికి ఎక్కువ వెళ్తుంటుంది. లోపలికి ఎక్కువ వెళ్తున్న కొద్ది కూడా మనకు బ్రెయిన్లోనే ఉన్నటువంటి వాటర్ శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఇంద్రియాతీతుడు అయిపోతాడు. ప్రాణం వశం అయిపోతే మనస్సు వశం అవుతుంది, మనస్సు వశం అయితే ఇంద్రియాలు వశం అయిపోతాయి. అలాగే ఒకదానికి ఒకటి విడదీయనటువంటి అవినాభావ సంబంధం ఉందనే మన మహర్షులు ఈ విద్యని కనిపెట్టారు. అందుచేత ఈ విద్యని మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెయ్యాలి. ఏదో ఆతతాయిగా చేస్తే అనుభూతి రాదు. మనం ఏం చేస్తామంటే పొద్దున్న లేస్తాం, ఒక అరగంట గంట చేస్తాం, ఆ తదుపరి స్నానం పానం చేసుకుని ఏదో ఆహారం తీసుకుంటాం, వెంటనే బాడీ మళ్ళీ కూలైపోతాయి. ఉదయాన్నే మనకు సుషుమ్నా నాడి తెరవబడుతుంది. తర్వాత ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ బాడీ కూలైపోయి నాభి దగ్గర వాతం చేరి ప్రాణశక్తిని కిందికి లాగేస్తుంది అపానం. అందుకు యోగులు మితాహారం తీసుకొని సాధన నిరంతరం కూడా చేయగలిగారు. వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగారు. ఈ 2 ద్వయమును చేర్చుకోవాలి జీవుని. అన్ని జీవరాశులు కూడా శ్వాస నిశ్వాసల వ్యాపారం చేస్తున్నాయి. కానీ ఈ శ్వాస నిశ్వాసల వ్యాపారం అన్నటువంటిది ఈ దేని శక్తి చేత జరుగుతున్నది అన్నది తెలుసుకోవటం లేదు. ఆ తెలుసుకోవడమే వేదము అని అర్థం. మనము దేని కొరకు ఇక్కడికి వచ్చాము? వేదము తెలుసుకోవడానికి వచ్చాము. వేదము అంటే అర్థం ఏంటి? తెలివి అని అర్థం. తెలివి ఎక్కడుంది? పుస్తకంలోనుందే, మస్తకంలోనుందే? తెలివి మస్తకంలోనుంది. వేదము అంటే తెలివి, తెలివి అక్కడుంది. ఆచార్యులు వారు చెప్పినట్టు పశ్చిమ చక్రంలోంచి ఇక్కడికి జీవుడు అంటే ఈశ్వర చైతన్యం ఇక్కడికి వచ్చి అవుట్ సైడ్కి వచ్చి మనకు తెలివి ప్రకాశమానం అవుతుంది. ఆ తెలివి ద్వారా ఒక్కొక్కరు తన దైనందిక జీవితంలో ఏదైతే మనకు అవసరం అని అనుకుంటున్నాడో దేహాత్మ బుద్ధి చేత వాటిలో పడి ఇంకా కొట్టుమిట్లాడుకుంటూ పోతూనే ఉంటాడు, తాను మరిచిపోతాడు. ఆ శక్తి ద్వారా ఇంద్రియలోలుడై మనస్సు ద్వారా ఇంద్రియాలకు వచ్చి ప్రపంచాభిముఖంగా అయి కర్మలు చేస్తూనే ఉంటాడు. కర్మలు చేస్తూ తాను మరిచిపోతాడు. అందుచేత ఆ శక్తిని ఊర్ధముఖంగా తీసి అభ్యాసం చేసే విద్యయే యోగము. యోగము అంటే కలయిక. ఎవరు కలయిక? జీవాత్మ పరమాత్మ కలయిక అని అర్థం. అంటే ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మ 2గా అయ్యాడు. ఒక అర్ధ భాగం అక్కడ ఉండి ఒక అర్థం కిందికి వచ్చి 3 అవస్థల్లో సంచారం చేస్తున్నాడు. దాన్ని తెలియాలని అంటే అంతర్మథనం చెయ్యాలి. అంతర్మథనం చేస్తే మన శరీరంలో ఉష్ణం పెరగాలి. మనకు నూతన సాధకులకు 104 జ్వరం వచ్చినట్టు ఉండాలి శరీరం. దాన్ని తట్టుకుంటూ నిదానంగా శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని కొన్ని ఈ వేసవిలోనూ ఈ యోగం నేర్చుకోకూడదు, నేర్పకూడదు. ఎందుకు అంటే ఇది అగ్ని విద్య. చల్లగా ఉంటుందని హిమాలయాలకు వెళ్ళిపోవడానికి కారణం ఇది. చూడండి, శివుడి లింగం మీద యోగం వేడి కాబట్టి, అగ్ని విద్య కాబట్టి ఆ శివుడి లింగం మీద చుక్క పడుతూనే ఉంటుంది.
ఎందుకు? ఎప్పుడు కూడా చల్లదనం ఉండాలి, వేడి, యోగం వేడి కాబట్టి చల్లదనం ఉండాలని అలాగే లింగం పైన కట్టి నీళ్లు పడుతున్నట్టు మనకు సూచిస్తారు. ఆ శివలింగం ఎక్కడుంది? ఇక్కడుంది. అష్టదలో పరివేష్టిత లింగం సర్వసముద్భవకారణలింగం సురగురు సురవర పూజిత లింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళముల్లో హంస సంచారం చేస్తుంది. హంస సంచారం చేస్తూ ఉంటే ఆయా కోణాల్లోనికి ఆయా దిశల్లోకి వచ్చేటప్పుడు మనకు సంకల్ప వికల్పాలు కలుగుతుంటాయి. మనస్సుకు పనిచేస్తూనే ఉంటుంది. చిన్న మెదడులోంచి ఆ శక్తి పురుగుటిలోకి వచ్చి మనస్సు ఏర్పడి ఇది ఆగ్నేయ చక్రం కదా, ఆర్డర్ జారీ చేస్తా మనస్సు. అక్కడ ఉన్నటువంటి శక్తి ఎప్పుడైతే కిందికి వచ్చిందో తను తాను మర్చిపోతాడు, ప్రపంచాభిముఖంగా ఉంటాడు. ప్రపంచాభిముఖంగా ఉండి తను తాను మర్చిపోయి మాయలో పడతాడు. మాయలో పడి కొట్టుమిట్టాడుకుంటుంటాడు. సమస్తం కూడా మాయలోనే పుట్టింది, సమస్తము మాయలోనే వృద్ధి చెందుతుంది, సమస్తము మాయలోనే మరలా లయమైపోతుంది. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే నిజం అనుకుంటున్నామో, మాయ అంటే అర్థం ఏంటి? ఏది లేదో అదే మాయ. దాన్ని ఉన్నది అనుకోవడమే మాయ. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా భావన చేసి మానవులు మాయలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరో మహాత్ములే దాన్ని తెలుసుకోగలుగుతారు. అందుచేత మాయ అంటే ఏది లేదో దాని కొరకు కష్టపడి అహర్నిశలు సంపాదన చేస్తున్నాడే కానీ ఇది మాయ, ఇది లేనిది అని తెలుసుకోలేకపోతున్నాడు. రజ్జౌ భుజంగవత్తు అంటారు, రజ్జు సర్పభ్రాంతి అంటారు. రజ్జు అంటే త్రాడు, సర్పం అంటే పాము. సంద చీకటిలో, చీకటి పడే సమయంలో త్రాటిని చూసి పాము అనుకుంటాడు. అయ్యో పాము అని చెప్పి భయభ్రాంతులతో ఉంటాడు. అది త్రాడా పామని మరలా అనుమానం వచ్చి కాంతిని తీసుకొచ్చి కాంతిని క్రియేట్ చేసి చూస్తాడు. అయ్యో ఇది పాము కాదు త్రాడే అని చెప్పి అప్పుడు తనకు భయము భ్రాంతి లేకుండా పోతుంది. మొదట ఏమనుకున్నాడు? సంద చీకటిలో త్రాడుని చూసి రజ్జవు భుజంగవద్దు, ఆ త్రాడుని చూసి పాము అనుకున్నాడు, భయం కలిగింది. అలాగనే అడుగునా మనం కూడా ఈ దేహమే నేను అనుకొని భయభ్రాంతులకు గురైపోతున్నాము. ఆ భయభ్రాంతులు పోవాలని అంటే అక్కడ వెలుతురు తీసుకొచ్చి చూసేసరికి పాము అదృశ్యం అయిపోయింది, త్రాడే కనిపించింది. త్రాడు కాదు పాము అనుకునేటప్పుడు అది త్రాడుగానే ఉంది, పాము కాదు త్రాడు అనుకునేటప్పుడు అది త్రాడుగానే ఉంది. త్రికాలంలో భ్రాంతి ఎవరికి కలిగింది? చూసిన జీవుడికే కలిగింది. అధిష్టాన చైతన్యమైనటువంటి ఆ త్రాడు ఎప్పుడో త్రాడుగానే ఉంది. అలాగనే శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఆ లేనటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని మర్చిపోయి మనస్సు ద్వారా బహిర్ముఖంగా వచ్చి రజ్జు శార్పి భ్రాంతి అంటే ఈ సుఖము అన్వేషణ చేస్తున్నాడు ప్రకృతిలో. ఎక్కడ దొరుకుతుంది? కస్తూరి మృగము తన నాభి నుండే కస్తూరి వస్తుంది. ఆ కస్తూరి వాసన చూస్తుంది. ముప్పు రంధ్రం ద్వారా శ్వాసన పోయి ఆ సుగంధాన్ని ఆస్వాదన చేస్తూ అయ్యో ఈ సుగంధం ఎక్కడి నుండి వస్తుందని అడివంతా తిరుగుతుంది. తిరిగి తిరిగి ప్రాణం అలసట చెంది ఒక దగ్గర పండుకొని నాభి వంక శిరస్సు పెట్టి విశ్రాంతి తీసుకుంటుంది కస్తూరి మృగం. ఆ నాభి నుండి వస్తుంది సుగంధము కస్తూరి అని అప్పుడు తెలుసుకుంటుంది. అయ్యో ఈ సుగంధం అనేది నాలో నుండే వస్తుంది, నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఆ సుగంధాన్ని తనలోనే వస్తుందని ఆస్వాదన చేస్తుంది కస్తూరి మృగం. తద్వత్తుగా మన నిజస్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే మనం సుఖము శాంతి అనుభవిస్తాము. అంతవరకు బయట ఎప్పుడైతే వెతుకుతామో ధనంలోనూ వస్తువులు వాహనాలు భార్య పిల్లలు సంఘంలోనూ ఎప్పుడైతే బయట వెతుకుతాడో వాడికి దొరకదు, దొరకపోదు. అందుచేత లోపలికి వెళ్ళే మార్గమే
యోగ మార్గము అని చెప్పి మన ఆర్యులు మనకు చెప్పారు. అది దేవేంద్రాది దేవతలు కూడా ఈ మానవ జన్మ కొరకు చూస్తారు. కాబట్టి మానవ జన్మ వచ్చింది, దీన్ని మనం ఏం చేస్తున్నాము, తిండి తీర్థంతో గడిపేస్తున్నాం. దీని ద్వారా మనం పొందవలసినటువంటి లాభాన్ని పొందలేకపోతున్నాం. ఎవరు పొందుతారు? ఎవరో బుద్ధివంతులైన వాళ్ళు విచారణ చేసుకొని పొందుతారు, పొందగలుగుతారు. ఆహార నిద్ర భయం 5 నుంచి ఏతత్ పశుభిస్సమాన్ నరాణం జ్ఞానము నరాణామతికో విశేషో జ్ఞానేనహీన పశుభిస్సమాన అంటారు ఉత్తరగీతల స్వామి. అర్జున, ఆహారం తీసుకోవటం, నిద్ర చేయడము, భయము, మైదిన క్రియలు, సంతానోత్పత్తి, ఏతత్ పశుభిస్సమాన్ నరాణం, పశువులకు మనుషులన్న వారికి కూడా సమానమే.